సో ఈ తోట దగ్గర తాత ఇక్కడే ఉన్నారు. తాతతో ఫస్ట్ ఏమన్నామంటే, తాత మొక్కజొన్న కూర కావాలి, పైసలు ఎంతైనా పర్లేదు అని చెప్పంటే, కోసుకొని రా పండి అన్నాడు. లోపల పోయినాం, కోసుకొని వచ్చినాము. తాతకి పైసలు ఇస్తామంటే పైసలు తీసుకోకుండా ఒక మాట అన్నాడు. ఆ మాట కోసం నేను వీడియో రికార్డ్ చేయమని చెప్పిన. తాత ఏమన్నా చెప్పు తాత, నువ్వు బతికిన రోజులు మంచిగా బతకాలా, మీరు ఖుషిగా ఇష్టంతో కంకుల కోసం వచ్చారు కాబట్టి నేను కూడా ఇష్టంతో మీకు ఇస్తున్నా అనే మాట చెప్పినాను అనమాట. మాకు మస్తు అనిపించింది ఈ మాట. ఖచ్చితంగా అనుభవం నుంచి వచ్చిన మాట ఇది. తాత వయసు నుంచి వచ్చిన మాట అది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ వయసు ఎంత ఉంటుంది కదా? 65. గ్రేట్. ఎప్పటి నుంచి వ్యవసాయం? చిన్నప్పటి నుంచి వ్యవసాయం? 25 కాళ్ళు వ్యవసాయం. కౌలు పోతుంది, కౌలు సొంతం. ఓకే. ఏమేస్తారు కదా జనరల్గా? ఏమేస్తారు పంటలు? మొక్కజొన్న, లేకుంటే పెసరు, మినుము, మళ్ళీ వేరుశనగ, పత్తి, ఇవే పంటలు. మామూలుగా కదా రైతుల యొక్క బ్రతుకులు బాగోలే అంటుంటారు కదా బయట, అది నిజమేనా? నీ ఉద్దేశం ప్రకారం అంటే కష్టపడే రైతుకి విలువ ఉంటుందా, లేదా కష్టపడినప్పటికి కూడా నష్టం ఉంటుందా? కష్టపడే రైతుకి విలువ అనేది ఉండదా? ఎంత తీసుకుపోయి ఆడిపోతే అడిపోయి ఇవ్వాల్సిందే. ఎందుకంటే అంత దళాల చేతుల్లో ఎక్కువ ఉంటుంది. దళారీ లేని వ్యవస్థ మనం తయారు చేసుకున్నాం తాత. మధ్యన బోకర్లో మంచిగా కష్టం చేసిన వాళ్ళు తెలియదు, అయిన వాళ్ళు ఏం పని చేయని వాళ్ళు. ఇప్పుడు దళారీ వ్యవస్థ లేకుండా మనం పండించిన పంట మనం అమ్ముకోలేమా? పక్క వాడి మధ్యన మనం అంత దూరం పోలేమా, తీసుకపోలేము అంత దూరం ధాన్యాన్ని కానీ పండించిన ధాన్యాన్ని. వాడు ఏం చేస్తాడు, లారీ ఉంటుంది వాడి దగ్గర, ట్రాక్టర్ ఉంటుంది, వాడు వస్తాడు పిక్కులో మిల్చుకుంటాడు, తీసుకుపోతాడు. సపోజ్ 1500 తీసుకుంటే వాడు 2000 అమ్ముకుంటాడు అంతే. వాడు మనం ఒక సంచి మీద 500 లాభపడతాడు. అట్లా ఉంటుంది. ఇంగ్లీష్ ఇచ్చారు, నేను కూడా ఇంగ్లీష్ ఇచ్చాను గ్రూప్లలో అనమాట.